ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోనే అతి పెద్ద కేస్ ఆపి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం, ఆపి అదాలత్కి మీకు స్వాగతం. ఆపి అదాలత్లో ఇవాళ మనం చూడబోయే వ్యక్తి, ఈయన దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఈయన అభిప్రాయాన్ని తెలిపారు. పాతకాలపు గాంధీ నాయకుడు, ఈయన కొత్త తరానికి కొత్త ఆలోచన అందించిన వ్యక్తి. ఇప్పుడు నేను పిలవబోయేది అన్నా హజారే గారిని. అన్నా హజారే. అలాగే మిత్రులారా, ఈ పోరాటంలో ఈయనతో పాటు కలిసి అన్నా హజారే గారికి తోడుగా నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగించారు ఈయనొక యాక్టివిస్ట్ అరవింద్ కేజ్రీవాల్. ఆప్కి అదాలత్లోని ఈ ప్రత్యేకమైన కేసు కోసం ఇవాళ జడ్జిగా ఇక్కడికి రాబోయేది ఎవరంటే జన్సక్తా ఎడిటర్ ఓం తాన్వి గారు. ఓం తాన్వి. ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ ఓం తాన్వి గారు అనుమతిస్తే ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. విచారణ మొదలు పెట్టండి. ఇప్పుడు కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారి మీద. ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీదున్న ఆరోపణ, ఈయన లోక్పాల్ అనే పేరుతో సూపర్ గవర్నమెంట్ ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నా గారు, భారతీయ రాజకీయాల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, శక్తిగల మంత్రులు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు లోక్పాల్లో డిమాండ్ చేయడం వల్ల లోక్పాల్ ని సృష్టించి అందరినీ అథారిటీ చేసే విధంగా ఒక రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, సూపర్ గవర్నమెంట్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కాదు, మేము కోరుకునేది ఏమిటంటే లోక్పాల్ బిల్లులాగా ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడు కరప్షన్కి ఒక బ్రేక్ వస్తుంది, అవినీతి లేని ఇండియా రూపొందుతుంది. అదే కదా మేము అడిగేది. దీనికోసమే కదా మేము సివిల్ సొసైటీ గురించి కోరిక ప్రవేశపెట్టాం. మేము ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదనే అనుకుంటూ ఉన్నాం. కానీ అన్నా గారు, మీరు తీసుకొచ్చే బిల్లు గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకా వివరంగా చెప్తారు. ముఖ్యంగా మీ గురించి వచ్చే ఆరోపణ ఏంటంటే, మీరు తీసుకురావాలనుకునే బిల్ ఇంకా మీరు మొదలు పెట్టాలనుకునే లోక్పాల్, దీనికి దేవుడి కన్నా అధికారం ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ప్రధానమంత్రి గారి కంటే పెద్దట చీఫ్ జస్టిస్ కంటే ఉన్నత అధికారం గలది అని చెప్తున్నారు. చూడండి, ఇదొక తప్పుడు ప్రచారం. ఇంకా ప్రజల మనసులో కూడా ఈ ప్రచారాన్ని, అలాగే లోక్పాల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా, ప్రధానమంత్రికి ఎదురుగా ఏదైనా పుకారు వచ్చినా కూడా, అంటే చీఫ్ జస్టిస్కి ఎదురుగా ఏదైనా పుకారు వచ్చినా కూడా, ఎంపీ, మంత్రి ఇంకా ప్యూన్ ఇలా ఎవరి మీదైనా కూడా కరప్షన్ కంప్లైంట్ అనేది వచ్చిందంటే ఆయన ఆ విషయాన్ని విచారిస్తారు అంతే. ఆయన దాని మీద ఆర్డర్ కూడా వేయలేడు. కానీ నేను ప్రభుత్వం ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ బాడీని చూస్తే, అంటే అన్నా సృష్టించిన బాడీని చూస్తే అరవింద్ కేజ్రీవాల్ గారినే లోక్పాల్ చేసేలా ఉన్నారు. చూడటానికి అందరి మీద అధికారం చెలాయించేలా ఉన్నారు. మనం దీన్ని ఎదురు చూడలేం. లోక్పాల్ రాజా ముందు కానీ, లేదంటే కల్వాడి ముందు కానీ ఇలా చేతులు కట్టుకుని నించొని, మీరు రండి, మీరు తీసుకున్న లంచం గురించి చెప్పమంటే దాని గురించి చెప్పట్లేదు కదా. దాని గురించి కూడా రైడ్ జరపాలి, అలాగే అరెస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు సిబిఐ దగ్గర ఏ పవర్ అయితే ఉందో అవే పవర్స్ లోక్పాల్ కి కూడా ఇవ్వబడుతున్నాయి. దానికంటే ఎక్స్ట్రా పవర్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు. అయితే మీరు ఏమంటున్నారు, లోక్పాల్ దగ్గర అధికారం ఉంటుందా ఉండదా? లోక్పాల్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాత్రమే. ఒక మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒక్కటవుతున్నాయి. ఉదాహరణకి కామన్వెల్త్ గేమ్స్ లో స్ట్రీట్ లైట్ కేసులో ముందు సివిసి ఎంక్వైరీ చేసింది, సిబిఐ కమిటీ ఇంకా శుంగులు కమిటీ కూడా విచారించింది. ఇలా ఫ్యాక్చర్ మ్యాండేట్ ఇచ్చి చాలా బాడీస్ ని సృష్టించి ఒక సిస్టమ్ ని మార్చేశారు. దాని మూలంగా ఎవరు జైలుకి వెళ్లరు కదా, విచారణ మీద విచారణ జరుగుతూనే ఉంటుంది. ఒక్క కేసుని 3 ఏజెన్సీస్ విచారించినప్పుడు అప్పుడు కోర్టుకెళ్లి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటారు. అక్కడ ఒక్క సింగిల్ ఏజెన్సీని సృష్టించమని మేము చెప్తున్నాం. మన దేశంలో ఇప్పటికే చాలా ఏజెన్సీస్ ఉన్నాయి కదా. సిబిఐ ఎంక్వైరీ చేసి చాలా మందిని జైలుకి పంపించింది. ఇప్పుడు తీహార్ జైల్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళకి స్థానం లేదు. విజిలెన్స్ కమిషన్ ఉంది, సిబిసి ఉంది. ఇవన్నీ సరిపోదన్నట్టు వీటన్నిటికి మీద ఇంకొక బాడీ అవసరం ఉందా? ఇప్పుడు కొంతమంది జైలుకు వెళ్లారు అంటే వాళ్ళు ప్రెషర్ ఇచ్చినందువల్లే వెళ్లారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 62 ఏళ్లుగా
సిబిఐ ఎంక్వైరీని జరిపించింది, విజిలెన్స్ కమిటీ కూడా ఎంక్వైరీ జరిపించింది. కానీ ఎంతమంది మంత్రులు జైలుకు వెళ్లారు, ఎంతమంది పెద్ద ఆఫీసర్లు జైలుకు వెళ్లారు చెప్పండి? ఎందుకో తెలుసా? సిబిఐ, విజిలెన్స్ కమిటీ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి. గవర్నమెంట్ ప్రెషర్ వాళ్ల మీదే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండు, లేకపోతే ఉద్యోగం పోతుంది. అందువల్లే ఈ సిబిఐ, విజిలెన్స్ కమిటీ కూడా ఇంత పెద్ద పెద్ద నేరాలు జరిగినా కూడా ఒక్కరూ జైలుకు వెళ్లలేదు. అందువల్లే దాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో నుండి తీసేసి లోక్పాల్ కంట్రోల్లోకి తీసుకురమ్మంటున్నా. ఆఖరికి శిక్ష వేసేది మాత్రం జడ్జి గారే, కానీ ఎంక్వైరీ చేసేది మాత్రం లోక్పాలే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ దగ్గర ఉండే పవర్ని వీళ్లకు ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్కి పవర్ ఇస్తే ఏమీ చెయ్యదు కదా, వాళ్ళకి తన లాభాలే ముఖ్యం. ఎవరు మనకి కావలసిన వాళ్ళు, ఎవరు మన శత్రువులు, ఎవరిని కాపాడాలి, ఎవరిని బయటికి తోసేయాలి అని ఇలాగే కదా జరుగుతోంది ఈ ప్రభుత్వం. అది కాదు, మీరు ప్రభుత్వం రికార్డ్ ఒకసారి చూడండి. అంటే మహారాష్ట్రలో ఆధార్ సొసైటీ క్యాంప్ జరిగేటప్పుడు చీఫ్ మినిస్టర్ని తీసేశారు. కామన్వెల్త్ గేమ్స్ కరప్షన్ విషయం బయటికి వచ్చినప్పుడు సురేష్ కల్మాడిని ఇంకా చాలా మంది ఆఫీసర్స్ని లోపల పెట్టేశారు. 2G స్కామ్ బయటపడ్డప్పుడు ఏ రాజా గారిని, అంత పవర్ఫుల్ వ్యక్తి కరుణానిధి గారి కూతురు కన్నమొళిని, ఇలా చాలా మందిని జైల్లో వేసేశారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు మానిటర్డ్ కేస్. సుప్రీంకోర్టు స్ట్రైట్ గా సిబిఐని మానిటర్ చేసినప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా శిక్ష దొరకలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హాసన్ అలీని అరెస్ట్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. రాజాని అరెస్ట్ చేయడానికి 3 సంవత్సరాలు అయ్యింది. కల్మాడిని అరెస్ట్ చేయడానికి 6 నెలలు పట్టింది. అది కూడా ఎంక్వైరీ కోసం మాత్రమే. ఇకపైనే ఆయనకి శిక్ష పడుతుందో లేదో మనం చూడాలి. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది బయట తిరుగుతున్నారో మనకి తెలీదు. నేను ప్రభుత్వం ఇంటెన్షన్ గురించే మిమ్మల్ని అడిగాను. ఈ ప్రభుత్వం కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడుతుందని మీకు అనిపిస్తుందా? ఎంతమందిని జైలుకి పంపించారు? గవర్నమెంట్కి నిజంగానే కరప్షన్ అంతం చేయాలనే కోరిక ఉంటే ఈ దేశానికి ఇంత పెద్ద అప్పుల భారం ఎందుకు వచ్చింది? ఎందుకు కరప్షన్ ఎంత ఎక్కువయ్యింది? ఈ రోజు ఈ దేశంలో సాధారణమైన ప్రజలు బతకడమే కష్టంగా ఉంది. కరప్షన్ అంత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే డబ్బులు ఇవ్వకుండా పని జరగదు. ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే లంచం ఇవ్వకపోతే పని జరగదు. ఇది గవర్నమెంట్కి తెలీదా? నిజంగానే గవర్నమెంట్ కరప్షన్ అంతం చెయ్యాలని అనుకుంటే గవర్నమెంట్ ఎప్పుడో దీన్ని కట్టుబాటు చేసుండేది. కానీ గవర్నమెంట్కి కరప్షన్ అడ్డుకోవాలనే ఆశ లేదు. అలా అని నాకనిపిస్తోంది. కరప్షన్ అంతం చెయ్యాలనే కోరిక ఈ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ అవినీతి పరులందరూ కూడా కింద నుంచి పై అధికారుల వరకు, వాళ్ళ గురించి చెప్పాలంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు అందరూ కూడా ఒక కూటమి. ఈ కూటమి కుట్రల వల్లే అవినీతి లంచాలు ఎక్కువైపోతున్నాయి. దానికి గవర్నమెంట్ ఆధారమే ఉంది కదా. వీడు మనవాడే అని చెప్పి పాలిటిక్స్లో కాపాడుతున్నారు. ఇలా చెయ్యడం వల్లే అవినీతి ఎక్కువైపోతోంది. నిజంగానే వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకునుంటే ఎక్కువ ఏమీ కాదు. 62 జరగని విషయం కేవలం 10 ఏళ్లలో కరప్షన్ అంతం చేసేయొచ్చు. ఈ గవర్నమెంట్ నిజంగా మనసు పెట్టి ఉంటే. మాకు ఏమనిపిస్తోందంటే లోక్పాల్ బిల్, ఈ సరైన లోక్పాల్ బిల్ వచ్చిందంటే 65 జరగంది 5 ఏళ్లలో జరిగేలాగా చేస్తాం. ప్రజలకి నిజమైన స్వాతంత్రం దక్కుతుంది. మన్మోహన్ సింగ్ గారు నిజాయితీ గల వ్యక్తిని మీరు ఒప్పుకుంటున్నారు. ఆయన ఇంటిగ్రిటీని అసలు ఎవరు కూడా అనుమానించలేరు. సో ఆయనకన్నా నిజాయితీ గల వ్యక్తి ఇంకెవరైనా ఉండగలరా? మేము కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ దేశానికి ఇటువంటి నిజాయితీ గల ప్రధానమంత్రి దొరకడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. దీన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఆయన నిజాయితీగా ఉన్నా కూడా రిమోట్ కంట్రోల్ ఉంది కదా, ఆయనేం చేయగలరు? ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నా కూడా ఏం చెయ్యగలం? రిమోట్ కంట్రోల్ ఉంది. నిశ్శబ్దంగా ఉండు, లేకపోతే పదవి పోతుంది. పాపం ఆయన ఏం చెయ్యగలరు? అయితే లోక్పాల్ వస్తే వాళ్ళని శిక్షించరని గ్యారంటీ ఏమైనా ఉందా? లోక్పాల్ పూర్తిగా ప్రజల కంట్రోల్లోనే ఉంటుంది. లోక్పాల్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్లో ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. సెలక్షన్ అయినా సరే, వాటి ఆచరణ అయినా సరే, పూర్తి ట్రాన్స్పరెన్సీ అందులో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పనితీరు చూసామంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? అన్నీ కూడా నర్మగర్భంగానే జరుగుతున్నాయి.
ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా వస్తేనే కరప్షన్కి బ్రేక్ వెయ్యగలం. ఈ రోజుల్లో గవర్నమెంట్లో జరిగే అన్ని విషయాలు కూడా నర్మగర్భంగానే జరుగుతున్నాయి. మేము ఒకే ఒక్క విషయాన్ని గవర్నమెంట్కి చెబుతున్నాం, ఇదంతా కూడా ప్రజాధనం. అడుక్కునేవాడు కూడా ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ఒక సాధారణమైన బిచ్చగాడు వాడి గుడిసెలో కావలసిన చిన్న చిన్న వస్తువులు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ఈ ట్యాక్స్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రజల యొక్క ధనం. ఆ ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది ప్రజలకి తెలియాలి కదా. అందులో ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉండకూడదు? మన డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు అవుతుందో తెలియాలి కదా. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యింది. నెట్లో ఏదైనా సమాచారం వస్తే వెంటనే ప్రజలు దాన్ని తెలుసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అలా చెయ్యాలని అనుకోవడం లేదు, అన్నీ కూడా దాగుడు మూతలుగా చేస్తోంది. కానీ ఆ విధంగా లోక్పాల్లో ఎప్పుడూ జరగదు. పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, పూర్తి కంట్రోల్ ప్రజల దగ్గరే ఉంటుంది. అంటే ఇండియాలోని చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అందులో ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. కానీ కేజీ బాలకృష్ణన్ చీఫ్ జస్టిస్ అయ్యారు, వైకే సబర్వాల్ చీఫ్ జస్టిస్ అయ్యారు. ఇండియన్ సుప్రీంకోర్టులోని ఈ చీఫ్ జస్టిస్ల మీద కూడా కరప్షన్ అలిగేషన్స్ వచ్చాయి. నేరారోపణ జరిగింది అంటే అందువల్లే మేమంటున్నాం. అది ఏమిటంటే ఇప్పుడు న్యాయశాఖలో కూడా అంటే కొంతమంది న్యాయమూర్తులు ఎంతమంది నిజాయితీగా ఉన్నవాళ్ళున్నారు. కపాడియా అవును, చాలా నిజాయితీపరుడు. కానీ న్యాయ వ్యవస్థలో కూడా కొంతమంది ఉన్నారు, కరప్షన్ చేస్తున్నారు. అందువల్లే మేము ఏం చెబుతున్నామంటే న్యాయశాఖ కూడా లోక్పాల్ కిందకు రావాలి. లోక్పాల్ ఎవరినీ శిక్షించదు. ఒక సామాన్య పౌరుడు జడ్జి గారి దగ్గరికి కంప్లైంట్ తీసుకురావాలి అంటే లోక్పాల్ దగ్గరికి. లోక్పాల్ దాన్ని ఎంక్వైరీ చేస్తుంది, ఎంక్వైరీ మాత్రమే చేస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్టుని సుప్రీంకోర్టు జడ్జికి అందిస్తుంది. సుప్రీంకోర్టే అతనికి శిక్ష విధిస్తుంది, లోక్పాల్ కాదు. సుప్రీంకోర్టే శిక్షిస్తుంది. ఇప్పుడు సిబిఐ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన కళ్ల ముందు చాలా కరప్షన్ కేసెస్ ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఎలాంటి లోటు లేదు. ప్రభుత్వం కూడా స్ట్రైట్ గా ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. సుప్రీంకోర్టు కూడా మానిటర్ చేస్తుంది. హైకోర్టులో కూడా కేసెస్ ఉన్నాయి. చాలా మంది జైల్లో ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని నమ్ముతున్నారు. ఇలాంటి ఒక సిస్టమ్ కరెక్ట్ గా నడుస్తున్నప్పుడు మీరు తీసుకొచ్చే కొత్త లోపాలు ఎందుకు? అదే చెప్తున్నాను, ఇది అసలు సిస్టమే కాదు. ఇదొక అసంప్షన్ కేసు మాత్రమే. సుప్రీంకోర్టు వల్ల అన్ని సిబిఐ కేసెస్ ని మానిటర్ చేయడం కుదరదు. అది చాలా కష్టం. ఇది వాళ్ళ మ్యాండేట్ కూడా కాదు. దానికి కావాల్సిన పూర్తి శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సుప్రీంకోర్టు అన్ని కేసెస్ ని హ్యాండిల్ చేయలేదు అని. ఆ వాక్యూమ్ ని తగ్గించడం కోసమే లోక్పాల్ వస్తుంది. లోక్పాల్ ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ బాడీ దాని కిందున్న సిస్టమ్ అదంతా సరిగ్గా జరుగుతుందో లేదా అని ఎంక్వైరీ చేసి లోక్పాల్ ని చూస్తే ప్రధానమంత్రి గారి కన్నా పెద్ద అధికారం ఉందని అంటున్నారు. లేదు, అది కాదు. కపాడియా చాలా నిజాయితీ గల వ్యక్తిని మీరు కూడా అన్నారు. ఆయన మీద ఇంకొకరిని ఒక కూర్చోబెడతారా? జడ్జికి వ్యతిరేకంగా ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే డిఎస్పీ లెవెల్ ఉన్న అధికారే ఎంక్వైరీ జరుపుతున్నారు. ఆ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసేటప్పుడు పిఎఫ్ క్యామ్ లో కూడా అదే జరిగింది. పిఎఫ్ క్యామ్ కేస్ అంటే ప్రాఫిట్ అండ్ ఫండ్ జరిగిన కేసు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జికి ఎదురుగా కేసు నడిచింది. దాన్ని డిఎస్పీ లెవెల్ ఆఫీసరే ఎంక్వైరీ చేశారు. అంటే ఆ డిఎస్పీ ఆఫీసర్ సుప్రీంకోర్టు జడ్జి కంటే పై అధికారియా? చెప్పాలంటే ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాతే కోర్టులో కేసుని ఫైల్ చేస్తారు. ఎవరి మీద ఉండరు. కానీ దేశం అంతా తప్పుడు ప్రచారం ప్రచారిస్తున్నారు. ఒక సూపర్ స్ట్రక్చర్ వచ్చి అందరి మీద ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. కంప్లైంట్ వచ్చిందంటే ఎంక్వైరీ జరిపి తీరుతారు. ఇంకా కోర్టుకి కేసు తీసుకెళ్తారు. ఇంక ఏవీ ఉండవు. అన్నాగారు, మీరు ప్రధానమంత్రి గారిని లోక్పాల్ ఎంక్వైరీలోకి తీసుకురావాలని అంటున్నారు. కానీ ప్రధానమంత్రి గారు చాలా పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని కొంతమంది ఆయన చూస్తే కోపంగా ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు. కానీ ప్రధానమంత్రి గారు పార్లమెంటుకే సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు ఆయన్ని ఇంకొక దానికి సమాధానం చెప్పమంటే ఇంకొకరు ఆయన్ని ఎంక్వైరీ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్లమెంటులో ఉండే ప్రతినిధుల్ని ఎన్నుకునేది కేవలం ఈ ప్రజలు మాత్రమే. ఓటర్స్ కంటే వాళ్లకు పెద్ద స్థానమేవీ లేదు. ఈ దేశానికి నిజమైన యజమానులు ప్రజలు మాత్రమే. ఈ పార్లమెంటు మెంబర్స్ అందరూ ఎలక్షన్ టైంలో ప్రచారం చెయ్యడానికి వచ్చినప్పుడు ఏమంటున్నారు? ప్రజలారా, మీరే మాకు రాజులు, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని రాజానే కదా అంటున్నారు. రాజానే కదా పిలుస్తున్నారు.
ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రజలు తానే రాజు అన్న విషయాన్ని మర్చిపోయాడు. అదే నిజం. అందుకనే సేవకులందరూ రాజులుగా మారిపోయారు, రాజులందరూ కూడా సేవకులుగా మారిపోయారు. అంత తలకిందులుగా జరిగింది. తర్వాత ఇదేంటంటే డబ్బు మొత్తాన్ని రాజా గారు కొట్టేశారు. ఇంకొక తప్పుడు ప్రచారం కూడా వినిపిస్తుంది. ప్రధానమంత్రి మీద యాంటీ కరప్షన్ కేసు జరగట్లేదు అని ఇప్పుడే తెస్తున్నారని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా తప్పు. గత 62 సంవత్సరాలుగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రధాని అందులోనే ఉన్నారు. తేడా ఏంటంటే ప్రధానిని ఎంక్వైరీ చేసేది సిబిఐ ఆఫీసర్స్ మాత్రమే. కానీ సిబిఐ ప్రధాని కంట్రోల్లోనే ఉంటారు. కానీ మేమేమంటున్నామంటే ప్రధానిని ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ లోక్పాల్ మాత్రమే. సరే, మీరన్నట్టుగానే ప్రభుత్వ కట్టుబాటులో లేని ఒక లోక్పాల్ వచ్చిందే అనుకోండి. అది అందరినీ ఎంక్వైరీ చేసి సుప్రీంకోర్టుకి పంపించచ్చు. కానీ ఆ లోక్పాలే తప్పుగా మారితే అప్పుడేం చేయాలి? ఒకవేళ లోక్పాల్లో ఏదైనా తప్పు జరిగిందంటే లోక్పాల్ని గమనించటానికి 5 ఉండే ఒక పెద్ద కమిటీ ఉంటుంది. లోక్పాల్లో పనిచేసే వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే 1 నెలలోనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని పదవిలోంచి తీసేస్తారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళని పదవిలోంచి తీసేస్తారు. దానికి కావలసిన ప్రొవిజన్ ఉంది. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి మొదలుపెట్టినప్పుడు దానికి నాయకుడుగా ఒక నిజాయితీ గల వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు సివిసి వచ్చేసింది, సిబిఐలో తప్పులు జరగవని చెప్పారు. అపాయింట్మెంట్ లోనే ఏ కేసుని ఇన్వెస్టిగేట్ చెయ్యాలి అన్నది సివిసికి నిర్ణయించే అధికారం ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైంది? సివిసి పనితీరే పూర్తిగా మారిపోయింది. అక్కడ థామస్ లాంటి ఒక వ్యక్తిని అపాయింట్ చేశారు. అలాంటప్పుడు లోక్పాల్ లో తయారు చేయబోయే 13 మంది కమిటీ మెంబర్లోనూ ఇలాంటి వాళ్లు వస్తారని గ్యారంటీ ఏం లేదుగా. కరప్షన్ ని దాస్తూ కొంతమందిని కాపాడారని గ్యారంటీ ఇవ్వగలరా? ఇందులో ఏం చెప్పబడిందంటే ఎవరైనా సరే స్ట్రైట్ గా వెళ్లి సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు 3 నెలల్లో ఎంక్వైరీని పూర్తి చేయాలి. ఎంక్వైరీలో ఏదైనా ఆధారం దొరికితే ఆ లోక్పాల్ ని శిక్షించే ఆర్డర్ దొరుకుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీని పెంచడానికి చాలా ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏవైనా సజెషన్స్ ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేసుకుందాం. కానీ మీరు చెప్పే సజెషన్స్ ని బట్టి చూస్తే న్యూస్ పేపర్లో వచ్చే చాలా రిపోర్ట్స్ ప్రకారం ప్రభుత్వం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదనిపిస్తుంది. అవును, ఇప్పటి ప్రభుత్వం దాన్ని దాస్తోంది. ఎందుకంటే వాళ్లకున్న అధికారం పోతుంది కదా. మరి ఈ పాలిటిక్స్లో ఇదే పెద్ద లోటు. అసలు విషయం ఏమిటంటే ప్రజలు తమకు సేవ చేయడం కోసం ఒకరిని ఎన్నుకుంటున్నారు. నేను వాళ్లకు సేవ చెయ్యాలి. మరి అసలు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అధికారం నుంచి డబ్బు, డబ్బు నుంచి అధికారం, అందుకోసమే కదా పరిగెడుతున్నారు. ఒక హిందూ చనిపోతే 4 కలిసి భుజాల మీద ఎత్తుకుంటున్నారు. ముస్లిం ఎవరైనా చనిపోతే దాన్ని అలా కప్పేసి తీసుకువెళ్తున్నారు. క్రిస్టియన్ ఎవరైనా చనిపోతే ఒక పెట్టెలో మూసేసి తీసుకువెళ్తున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే శ్మశానానికి వెళ్లేటప్పుడు కూడా చైర్లో కూర్చునే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అందుకనే దేశ పరిస్థితి ఎలా ఉంది, అందుకే మన స్థితి ఎలా ఉంది. మన దేశం ఇలా ఉండటానికి కారకులే వాళ్ళు. సేవా దృక్పథమే లేకుండా పోయింది. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువు లాంటి వాళ్ళు ఎంతమంది లక్షలాది మంది త్యాగాలు చేశారు. వాళ్ళు ఎందుకోసం చేశారనేది కూడా ఇక్కడ చాలా మందికి జ్ఞాపకం లేదు. ప్రభుత్వం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం దేన్ని ఊరికే ఒప్పుకోదు. మీరు సివిసి ఎగ్జాంపుల్ గా చెప్పారు కదా, ద డెవిల్ లైస్ అండ్ డీటెయిల్స్. రాజకీయం పేరు కోసం మాత్రం వాళ్ళు సివిసిని సృష్టించారు. పేరుకు మాత్రమే సిబిఐ. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఈ లోక్పాల్ని జోక్పాల్ గా మారుస్తుంది ప్రభుత్వం అని. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎటువంటి చట్టాన్ని సృష్టిస్తుందంటే అందులో ప్రధాని ఉండరు, జ్యుడిషియరీ కూడా ఉండరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా అందులోకి రారు, అలాగే లోవర్ ఆఫీసర్స్ కూడా అందులోకి రారు. మరైతే ఇందులో ఎవరుంటారని మేము ఆ మీటింగ్ లో అడిగాం. ప్రజలే, ఇంకెవరో. దానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2005కు పైన సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే విచారిస్తారని. దీని మూలంగా కరప్షన్ ఏమీ తగ్గదు. ఒక చిన్న బిల్డింగ్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మేము లోక్పాల్ ని సృష్టించామని చెప్తారు. మాకు ఇటువంటి జోక్పాల్ ఏమీ అక్కర్లేదు, మాకు ఖచ్చితంగా లోక్పాలే కావాలి. అరవింద్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం దీనొక జోక్పాల్గా మారిస్తే, నిజమైన లోక్పాల్ని రానివ్వకపోతే, ఆ అధికారం ఇవ్వకపోతే మీరేం చేస్తారు? ప్రజల హక్కు పోరాటం. ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజలు గళం విప్పాలి. ప్రజల పోరాటం వల్లే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. నిజాయితీ గల నాయకులు ఏర్పడతారు. అలా ఉండి కూడా గవర్నమెంట్ అడగలేదు అంటే దాన్ని అడిగేలా చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క దారి పోరాటమే. కానీ హింస కాదు,
అహింస మాత్రమే. అహింసా మార్గంలో పోరాటం జరపాలి. ప్రజలకు ఎటువంటి కష్టం రాకూడదు. ఆ విధంగానే పోరాటం జరపాలి. మనమే వాళ్ల కోసం త్యాగం చెయ్యాలి. మనల్ని చూసి వాళ్ల మనసు కరగాలి. దాని పేరే సత్యాగ్రహం. అదే మా మార్గం. కాని మేము ఎప్పటికైనా అదే మార్గంలో వెళతాం. ఆ మార్గాన్నే అనుసరిస్తాం. ఒకవేళ గవర్నమెంట్ లోక్పాల్ బిల్లుని ఆమోదించకపోతే మేము మళ్ళీ జంతర్ మంతర్లో కూర్చుని పోరాటం చేస్తాం. తప్పకుండా పోరాటం చేస్తాం. కానీ సెక్షన్ 144 వేసేశారు. అక్కడ కూర్చోడానికి కూడా అనుమతి ఇవ్వరు. కూర్చోనివ్వకపోతే జైల్లో కూర్చుంటాం. పోయేదేముంది? అక్కడ కూడా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు కదా. అంటే ప్రశాంతంగా పోరాటాన్ని జరిపినా కూడా, అలాగే ధర్నా చేసినా కూడా పోలీసులు లాఠీ చార్జ్ జరుపుతారు, టార్గాస్ వేస్తారు. వీటిని నేను మైదానంలో చూసాం. లాఠీ దెబ్బలు తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. లాఠీ దెబ్బలు తినడానికి ఏముంది? లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేశారు కదా. లాఠీ చార్జికి మేమేమీ భయపడాం. ఇది రెండో స్వతంత్ర పోరాటం అంటాం. నిజమైన స్వతంత్రం దక్కలేదు. తెల్లవాళ్లు వెళ్ళిపోయారు, ఈ నల్లవాళ్లు వచ్చారు, అంతే తేడా. అందువల్ల ఇంకో స్వతంత్ర పోరాటం మేము జరపాల్సి ఉంది. మీరు రెండవ స్వాతంత్ర పోరాటం చెప్పినందువల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇది స్వాతంత్ర పోరాటం కాదు, వాళ్ళు ఒక డిక్టేటర్ని సృష్టించే పోరాటం అంటున్నారు. వీటి గురించిన చాలా ఆరోపణలు, ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ప్రజలు వేసిన కేసు తర్వాత రౌండ్ మొదలవుతుంది. నా దగ్గర ఏమీ లేదు. నేను ఒక గుళ్ళో ఉంటున్నాను. 8x10 అడుగుల రూము. పడుకోవటానికి ఒక చాప ఉంది, తినటానికి ఒక కంచం ఉంది. కానీ 6 కేబినెట్ మినిస్టర్ని లేపేశాను కరప్షన్ కారణంగా. నేను ఇంటికి పంపేశాను. నా వల్ల అవుతుంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథులు అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీదున్న ఆరోపణ, ఈయన ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నారు. అన్నా హజారే గారు, ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులందరూ ఏమంటున్నారంటే మీ పోరాటం వల్ల ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, చట్టాన్ని తయారు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది, ప్రజలు ఎంచుకున్న ప్రతినిధులతో అధికారాన్ని మీరెలా చేతులకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. పార్లమెంటు కూడా ప్రజలే ప్రభుత్వం అన్న విషయాన్ని మర్చిపోయింది. ప్రజలు తమ రిప్రజెంటేటివ్స్గా ట్రస్టీస్ నమ్మి వీళ్లను ఎన్నుకున్నారు. వీళ్లను తీసుకువెళ్లి కూర్చోపెట్టారు. అదే ప్రజలు ఇప్పుడు చట్టం కావాలని అడుగుతున్నారు. దానికి తగినట్టుగానే ప్రభుత్వం ఇప్పుడు చట్టాన్ని ఏర్పరచాలి. దీన్ని ప్రజల ప్రెషర్ అని అనుకోవాలి. ప్రజలకి చెప్పే అధికారం లేదా? మీరు ఒక బలహీనమైన చట్టాన్ని తీసుకొచ్చారు, దానివల్ల లాభం ఏముందో చెప్పండి. ఆంగ్లేయుల కాలం నుంచి కూడా కొన్ని వీక్ అయిన చట్టాల వల్లే కరప్షన్ ఇంకా ఎక్కువైపోతూనే వస్తుంది. కరప్షన్ ఎక్కువైపోవడం వల్ల చట్టం గురించి ఎవ్వరూ దిగులు పడ్డం లేదు. చట్టం చాలా వీక్గా ఉంది. అందువల్ల ప్రజలు బలమైన చట్టం కావాలని కోరుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల కరప్షన్ని కొంతవరకు అడ్డుకోవచ్చును. దీన్ని ప్రభుత్వం చెయ్యాలి. ప్రభుత్వం ఏమీ యజమాని కాదు. ప్రభుత్వం అనేది ఒక సేవకుడు ప్రజలకి. ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు తన కోసం మాత్రం కాదు, ఈ దేశం కోసం అడుగుతున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి. అన్నా, ప్రభుత్వం ఇంకో విషయం కూడా చెబుతోంది. ఇలాగే వాళ్ళ కోరికల కోసం అందరూ వెళ్లి జంతర్ మంతర్లో కూర్చుంటున్నారు, ఉపవాసం ఉంటారు, ధర్నా చేస్తారు, ఏదైనా అడుగుతారు, ప్రెషర్లో ప్రభుత్వం ఒప్పుకుంటుంది అంటున్నారు. ఇది ఒకే ఒక్కరు చేసే డిమాండ్ కాదు. స్వయం పోరాటం చేయడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ దేశ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం ప్రజలందరూ కూడా కూటమిగా ఇదంతా చాలా అవసరమని చెప్పడం కోసమే జరిపే పోరాటం ఇది. అటువంటి ఆ కోరికను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ప్రజలు వాళ్లకు తగిన గుణపాఠం చెబుతారు. అది నిజంగా జరుగుతుంది. నా దగ్గర ఏమీ లేదు. నేను ఒక గుళ్ళో ఉంటున్నాను. 8x10 అడుగుల రూము. పడుకోవటానికి ఒక చాప ఉంది, తినటానికి ఒక కంచం ఉంది. కానీ 6 కేబినెట్ మినిస్టర్ని లేపేశాను కరప్షన్ కారణంగా. నేను ఇంటికి పంపేశాను. నా వల్ల అవుతుంది. ఆ పని మనం చెయ్యాల్సి ఉంది. స్వతంత్రం అనే పేరుతో ఇలా అవినీతి చేసే వాళ్లకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది.
నేను జయంతి నటరాజన్ చెప్పిన ఒక స్టేట్మెంట్ చూశాను. ఆవిడ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా ఉంటున్నారు. అలాగే జనార్దన్ వేది ఆయన, అలాగే పి చిదంబరం లాగా ఒకే విషయాన్ని చెప్తున్నారు. అంటే అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రజల అంటే వాళ్ళ శక్తుల్ని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపణలు వేశారు. ప్రభుత్వం ఇది బ్లాక్మెయిల్ అని చెబితే ఇది ప్రజల యొక్క హక్కు. ఆ హక్కునే గవర్నమెంట్కి చెబుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒకవేళ దీన్ని బ్లాక్మెయిల్ అంటే దేశం కోసం ఈ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాం. మన దేశం కోసం, దేశ క్షేమం కోసం మేము గొంతు విప్పుతాం. మీరు చట్టం సృష్టించాలని అనుకుంటే ఎన్నికల్లో నిలబడచ్చు కదా. ఎన్నికల్లో పోటీ చేయండి, పార్లమెంట్కి వెళ్ళండి, అక్కడ కూర్చుని చట్టం తీసుకురండి. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎన్నికల్లో నిలబడచ్చు, కిరణ్ బేడి గారు నిలబడచ్చు, మీరు కూడా నిలబడచ్చు. దీన్ని నేను ఒప్పుకుంటాను. నేను రేపు ఎలక్షన్లో నిలబడితే నాకు డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా గల్లంతైపోతుంది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. మీరు చెప్పిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. వాళ్ళు చెబుతున్నారు కదా, ఖర్చు పెట్టడానికి 10 కోట్ల రూపాయలు నా దగ్గర లేవు, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అందువల్ల నేను ఎలక్షన్లో నిలబడలేను. దీన్ని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక విషయం నేను నమ్ముతాను, ప్రజల శక్తి ఒక్కటిగా చేరితే ప్రజాప్రతినిధులు చెయ్యలేని పనిని ప్రజలే చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవకులు. మిమ్మల్ని అన్ఎలెక్టెడ్ డిక్టేటర్ అంటున్నారు. మీరు చూసారంటే ఆయన ఎన్నికలో నిలబడలేరు, గెలవలేరు, కానీ పెద్ద అధికారిలా నడుచుకుంటున్నారని అందరూ అంటున్నారు. నేను నియంతలాగా ప్రవర్తిస్తున్నానని వాళ్ళంటే నేను వాళ్ళు అన్నట్టుగా నియంతలాగే ఉండిపోతాను. ప్రజాక్షేమం కోసం ఏం తప్పులేదు. కానీ నా లైఫ్, నేను నా పూర్తి జీవితాన్ని ఈ దేశం కోసం అర్పిస్తున్నాను, సమాజం కోసం జీవిస్తున్నాను. నా జీవితంలో అసలు బ్యాంక్ బ్యాలెన్సే లేదు. నా ఇంట్లో 3 సహోదరులు ఉన్నారు. వాళ్ళ పిల్లల పేర్లు కూడా నాకు తెలియవు. కోట్లాది రూపాయల పథకాలు రూపొందించాను, కానీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను నియంత అని చెబితే నేను ఆ పేరును ఒప్పుకుంటాను దేశం కోసం. నేను ఎప్పుడు దీన్ని వదిలిపెట్టను, కంటిన్యూగా చేస్తూనే ఉంటాను. నేను అలాగే ఉంటాను. మక్కల్ని మీ వైపు తిప్పుకుని దాని ద్వారా ప్రెషర్ ఇచ్చి ప్రభుత్వాన్ని మీకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తారా? అలా చేసి తీరాలి. స్వతంత్రం అనే పేరుతో తప్పుడు పాలన చేసేవాళ్ళని అడ్డుకోవాలి అంటే ప్రజాశక్తితో కలిసి విప్లవాన్ని తీసుకురావాలి. అది ఒక్కటే మార్గం. ప్రజలందరూ కలిసి గొంతు విప్పితేనే ఈ తప్పుడు పరిపాలనకి మనం ఒక బ్రేక్ వెయ్యగలుగుతాం. అదే ఒకే ఒక్క దారి. దానికి ప్రజాగళం విప్పాలి. ఒకే అభిప్రాయం ఉన్న ప్రజలందరూ కలిసి ఈ శక్తితో విజృంభించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది, దృఢంగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. సాధారణ ప్రజలకి నీతి దక్కుతుంది. నేను ఇదే నమ్ముతాను. నాకు ఇందులో ఎటువంటి లాభం లేదు. నా కోసం నేనేమీ అడగడం లేదు. నా జీవితాన్నే దేశం కోసం, ప్రజల కోసం అర్పించాను. నేను నిర్ణయించుకున్నాను कि दिल दिया है जान भी देंगे ये वतन तेरे लिए। నా దేశం కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను. ఇదే నా నిర్ణయం. నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తాను. ఇదే నా నిర్ణయం. దానికోసం నేను లాఠీ చార్జీ భరిస్తాను, తుపాకీ గోళ్ళకి ఎదురు నిలుస్తాను, ప్రాణత్యాగం కూడా చేస్తాను. ఇంకో ఆరోపణ కూడా ఉంది. అది మీ తర్వాత వచ్చే, అదేంటంటే ట్విట్టర్ జనరేషన్, అందరూ ఫేస్బుక్ జనరేషన్, అలాగే ఇంటర్నెట్ చూసి చదివే జనరేషన్. కానీ దేశంలోని మామూలు ప్రజలు, పల్లెటూళ్ళలో ఉండేవాళ్లు వాళ్ళీ పోరాటంలో పాల్గొనట్లేదంటున్నారు. నేను ఇప్పుడే 3 లా కాలేజ్ స్టూడెంట్స్తో డిస్కషన్ చేశాను. యువకుల్ని ఉత్తేజపరుస్తున్నా, యువకులకు కొత్త శక్తి ఇస్తున్నా. నా నమ్మకమంతా యువకులపైనే. నేను ఎప్పుడూ చెప్పేదేమిటంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురువుల త్యాగాన్ని యువకులు మర్చిపోకూడదు. దాన్ని మనసులో గుర్తుంచుకోవాలి. ఉరితాడును చూసి కూడా, తనని ఉరి తీస్తారని తెలిసి కూడా, 2 నిమిషాల్లో ఉరి అని తెలిసి కూడా కాస్త కూడా బెదిరిపోకుండా ఆయన గళం ఎత్తి పలికాడు, इंकलाब जिंदाबाद, वंदे मातरम, भारत माता की जय. ఆంగ్లేయులను చూసి ఈ జన్మలో మాత్రమే కాదు, వచ్చే జన్మలో కూడా నేను ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకోసం? మన దేశ స్వతంత్రం కోసం. లతా మంగేష్కర్ పాట పాడింది కదా,
ए मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, वो कुर्बानी की याद। ఆ త్యాగాలని మనం ఎప్పుడు గుండెల్లో గుర్తుంచుకోవాలి. నేను అలాగే గుండెల్లో దాచుకున్నాను. నా ముందు ఉన్న ఈ యువకులందరినీ చూసినప్పుడు నాకు స్వతంత్రం రెండో పోరాటం కోసం, స్వతంత్ర పోరాటం కోసం అందరూ ముందుకు రావడాన్ని చూస్తున్నప్పుడు, ఆ పోరాటం కోసం ఈ 74 ఏళ్ల వయసులో నేను ఇంకో 2 అడుగులు ముందుకు వేయటానికి నాకు శక్తి వస్తుంది ఈ యువకులను చూసినప్పుడు. ఈ అన్నగారు, కాంగ్రెస్ కొత్త నాయకుడు దిగ్విజయ్ సింగ్, ఆయన స్టేట్మెంట్ ఒకటి నేను చూశాను. ఆయన ఏమన్నారంటే అన్నగారికి ఇప్పుడు 74 ఏళ్లు, ఇక నుంచి ఆయన ఉపవాసం ఉండకూడదని చెప్పారు. అరవింద్ లాంటి యంగ్గా ఉండేవాళ్లే ఆ పని చేయాలట. నేను దాని గురించి ఆలోచిస్తాను. పబ్లిక్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అన్నా, మీరు జంతర్ మంతర్లో మీరు నల్ల ఆంగ్లేయుల్ని బయటికి తరమాలని అన్నారు. ఆ నల్ల ఆంగ్లేయులు ఏ దేశానికి చెందినవాళ్ళు? తరుముతానని చెప్పలేదు. లేదు, అలాగే చెప్పారు. ఇంతకీ ఈ గవర్నమెంట్ ని సరిచేసేంత మాత్రాన మనకేం సరిపోయేది లేదు. ఈ గవర్నమెంట్ మీద ప్రెషర్ ఇచ్చి మనం మంచి పనులు చేయించుకోవాలి. ఈ గవర్నమెంట్ పోతే తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. వీళ్ళు గ్రాడ్యుయేట్లు అయితే వాళ్ళు డాక్టరేట్లు తీసుకుంటారు. మార్పు రాదు. మార్పు వల్ల ఏమీ రాదు. మార్చడం వల్ల ఏమీ కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనం పని చేయించుకోవాలి మన దేశం కోసం. ఆంగ్లేయులు వేరే దేశం వాళ్ళు, వాళ్ళను బయటికి తరిమేశాం. వీళ్ళు మన దేశస్తులు ఎక్కడికి తరిమేయగలం? వీళ్ళు మన వాళ్లే కదా. అన్నగారు 1968లోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు లోక్పాల్ బిల్ని తెచ్చారు. 14 ప్రభుత్వాలు మారాయి, 12 మంది ప్రధానమంత్రులు మారారు. కానీ లోక్పాల్ బిల్ అలాగే ఉండిపోయింది. కానీ కాంగ్రెస్ దీన్ని పాస్ చేయాలని అనుకుంటోంది. కానీ మీరెందుకు దాన్ని అడ్డుకుంటున్నారు? దీన్ని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల దేశం పరువు పోతుంది. ప్రభుత్వం చేయాలనుకుంటుంది, ఈ దేశ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. దయచేసి చేయనివ్వండి. దీనివల్ల మీకెదురుగానే పోరాటం జరగొచ్చు. పోరాటం చేయడంలో తప్పు లేదు, జరగనివ్వండి. పోరాటం జరపద్దని ఎవరన్నారు? మేము ఎవరికి అడ్డంకి కాదు. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, శివసేన అయినా అందరూ కూడా మన దేశ ప్రజలే కదా. మాకు వ్యక్తిగత పగలు ఏమున్నాయి? మాకు ఎవరితోటి పర్సనల్ గొడవలు లేవు. మా ఉద్దేశం ఏమిటంటే, ముందా చట్టాన్ని రానివ్వండి, అప్పుడే కదా మాకు ఆయన తెలుస్తుంది. ఏమంటున్నారంటే ముందు ఆ చట్టం రాని, అందులో ఏదైనా లోపం ఉంటే తర్వాత దాన్ని సరిచేయమంటున్నారు. మీరు డ్రాఫ్ట్ని పూర్తిగా చదవండి. గవర్నమెంట్ తయారు చేసిన ఈ డ్రాఫ్ట్ చాలా వీక్గా ఉంది. దానివల్ల కరప్షన్ అడ్డంకి ఉండదు. మేము చెప్పేది ఒకే ఒకటి, ఆ డ్రాఫ్ట్ గురించి డిస్కషన్ జరుగుతోంది. గవర్నమెంట్ జాయింట్ కమిటీ వేసింది. ఆ జాయింట్ కమిటీ ఏర్పడి 3 నెలలు అయ్యింది. ఆ తర్వాత హఠాత్తుగా లేదు, కుదరదు అని అన్నారు. మరి అప్పుడు ఈ జాయింట్ కమిటీ ఎందుకు ఏర్పరిచారు? అనవసరంగా మీ సమయం కూడా వృధా అయింది కదా, మా సమయం కూడా వృధా అయింది కదా. మేము చెయ్యలేమని ముందే చెప్పి ఉండొచ్చు కదా. ఇది ఏమాత్రం బాగోలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాయావతి గారు ఏమన్నారంటే, మీరు తప్పుడు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, అసలు మీరు వాళ్ళతో మాటలే జరపకూడదు. ఈ లోక్పాల్ బిల్ విషయం ఉంది కదా, దాన్ని తిన్నగా ప్రజలకు తీసుకెళ్లి పార్లమెంట్లో పోరాడమని చెప్తున్నారు. సరే, ఆవిడ ఆలోచన గురించి మనం ఆలోచిద్దాం. ఈ ప్రభుత్వంలోని 5 ప్రతినిధులు తక్కువలో తక్కువ 20 లక్షలు ఓటర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. కొంతమందికి 5 లక్షలు 10 లక్షలు ఓటర్స్ ఉన్నారు. కానీ సివిల్ సొసైటీలో ఉన్నవాళ్లు, అదేంటంటే గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలవని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు, కానీ వాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. 20 లక్షలకు పైగా గెలిచి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఎదురిస్తున్నారు. మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళు మన సేవకులు. మనం ఎందుకని ఎంచుకుని పంపుతున్నామంటే, మన డబ్బులు సరిగ్గా ఉపయోగించాలి, మంచి చట్టాలు తీసుకురావాలి. అందువల్లే ప్రజలమైన మనం వాళ్ళని ఎన్నుకున్నాం. ఒకవేళ ప్రజలు ఈ చట్టాన్ని ఏర్పరచాలని చెబితే వాళ్ళు దాన్ని ఏర్పరచలేదంటే ఆ తర్వాత మార్గం ఏముంది? అందువల్లే పార్టీ మొదలు పెట్టండి, ఎన్నికల్లో గెలిచి నిలబడి ప్రజల నాయకుడుగా చట్టాన్ని తీసుకురండి. అప్పుడే మేము దీన్ని ఒప్పుకుంటాం. సివిల్ సొసైటీ అంటే ఏంటి అర్థం? సివిల్ సొసైటీలో 5 ఉంటారా? చెప్పండి. ప్రశాంత్ భూషణ్, శశిభూషణ్ లాగా కొంతమంది లాయర్లుంటే చాలా ఏంటి?
వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎందుకని ఒక పార్టీ మొదలు పెట్టకూడదు, ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనివ్వండి, మీరు గెలిచిన తర్వాత మీకు కావాల్సిన చట్టాన్ని తీసుకురావచ్చు కదా. నేను మీకు ముందే చెప్పాను, నేను ఒక గుడిలో ఉంటున్నాను, 8-10 రూములో ఉంటున్నాను అని. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీ మొదలుపెట్టడం నాకు సంబంధించి సులభం కాదు. కానీ తప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ప్రజల ప్రెషర్ గ్రూప్ దాన్ని రూపొందించే శక్తి చాలా పెద్దది. అంటే ప్రజలకి చాలా శక్తి ఎక్కువ. అంటే ప్రజల ప్రెషర్ గ్రూప్ని రూపొందిస్తే దాని శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే నేను రూపొందిస్తున్నా. చూడండి, ఇంకో విషయం కూడా ఉంది. ఇంకో విషయంలో నేను ఏం సాధిస్తున్నానంటే, ఎంతో ప్రతిభ గల ధైర్యవంతులైన యువకులు, వాళ్ళనే నేను ఎలక్షన్లో నిలబడమని చెబుతున్నాను. ముందు క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవాలి, ఆ తర్వాత మంచి ఆలోచన, మంచి చింతన, మంచి నడవడిక, త్యాగం, ఇంకా అవమానాన్ని తట్టుకునే శక్తి కూడా కావాలి. అదేవిధంగా సమాజం కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఉండాలి. ఆ తర్వాత ఎలక్షన్లో నిలబడొచ్చు. అలా నిలబడే వాళ్ళకి ప్రచారం చేయడానికి నేను వస్తాను. ఏ ప్రత్యేక పార్టీ అవసరం లేదు. పార్లమెంటు లోపలికి నిజాయితీ గల గుణం ఉన్నవాళ్లు లోపలికి వెళ్ళి తీరాలి. అదే ముఖ్యం, మంచి గుణం ఉన్నవాళ్ళు. నా ప్రశ్న ఏంటంటే, మీకు రాజకీయంలో స్థానం దొరికితే మీరు పూర్తిగా తీసుకుంటారా లేకపోతే వదిలేసుకుంటారా? ఒకవేళ మిమ్మల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఈ బురద గుంటలో దిగి ఆ బురదని నా మీద వేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాకుండా అదే విధంగా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఎమ్మెల్యే అని, ఎంపీ అని ఎన్నో అవకాశాలు వచ్చాయి. నేను ఆ బురదలో దిగను అని చెప్పేశాను. ఇప్పుడు ఎన్నో తప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. ఒక మామూలు మనిషి కరప్షన్కి ఎదురుగా గొంతెత్తాలంటే ముందు ఎలక్షన్లో గెలిచి రావాలని చెప్తున్నారు. ఇదే జననాయకమా? దీన్ని ఒక కరప్ట్ అయిన వ్యక్తి ఒక తప్పుడు డిబేట్ని మొదలు పెట్టేశారు. మీరు కరప్షన్కి ఎదురుగా ఉండాలంటే ముందు వెళ్ళి గెలిచి రమ్మని చెప్తున్నారు. మన ట్యాక్స్, నేను ట్యాక్స్ కడుతున్నాను, ఈయన ట్యాక్స్ కడుతున్నాడు, ఆయన మన ట్యాక్స్ ని వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. వాళ్ళకి ఎదురుగా మాట్లాడాలంటే ముందు వెళ్ళి గెలిచి రమ్మని చెప్తున్నారు. ఇది ఏ విధంగా న్యాయం? అదేంటంటే మేము ఎదిరించి మాట్లాడాలనుకుంటున్నాం, గొడవపడాలనుకోవట్లేదు. మేము మామూలు మనుషుల్లా ఉండాలనుకుంటున్నాం. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? ఒకవేళ నేను మినిస్టర్గా ఉంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి ఒక చట్టాన్ని నేను తీసుకురాగలను. ఈ రోజున నేను బయట ఉన్నందువల్ల గత 10 సంవత్సరాలుగా నేను పోరాడగలుగుతున్నాను. ఒకటి సాధించాలి, లేకపోతే పోరాడాలి. ఆ తర్వాత గవర్నమెంటే ప్రెసిడెంట్ దగ్గర సంతకం తీసుకుని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పాలిటిక్స్ లో లేకుండా బయట ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలోని మీడియా ఇన్ఛార్జ్ జనార్దన్ ద్వేరి గారు ఏమన్నారంటే, ప్రజాస్వామ్యానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, ప్రజల ఇష్టాలు తెలుసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంది, దాన్ని పార్లమెంట్ ఇంకా విధాన్ సౌధ రిప్రజెంట్ చేస్తుంది. అందుకని చట్టం తయారు చేసే విషయంలో పార్లమెంట్ సుప్రీమసీని ప్రశ్నలు అడగకూడదని అంటున్నారు. అలా చెబితే ఇది ప్రజాస్వామ్యం పీక నొక్కినట్టు అవుతుంది కదా. అయ్యా, మీరు చెప్పేది నిజమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అంటే పార్లమెంటులో ఈ 62 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఒక విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు అనే నేను చెబుతాను. ఢిల్లీ పార్లమెంట్ కంటే పెద్దది గ్రామ పంచాయతీయే పెద్దది. ఎంతో మేలైనది గ్రామం చట్టసభ. ఎందుకంటే గ్రామ చట్టసభని ఎవరూ కూడా రాసి పెట్టలేదు. ఈ పార్లమెంటు, అసెంబ్లీ ప్రజల చేతే నియమించబడింది. వీళ్లే ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకుంటున్నారు. అందువల్లే ఈ 2 సభలు కూడా ఏర్పడ్డాయి. కానీ ప్రజాసభే చాలా పెద్దది. కానీ ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు. నేను అడుగుతున్నది ఒకే ఒక విషయం మాత్రమే. పార్లమెంటులో తప్పు జరిగిందంటే ఈ దేశ ప్రజలందరికీ దాని మీద గొంతెత్తి చూపించడానికి అధికారం ఉండాలా వద్దా? అదే విధంగా లోక్పాల్లో తప్పు జరిగితే దానికి ఎదురుగా కూడా గొంతెత్తుతాం. లోక్పాల్ తప్పు చేస్తే మేము ఎలా ప్రశ్నలు అడగమని మీరు అనుకుంటున్నారు? దానికి ఎదురుగా కూడా మేము గొంతు లేపుతాం. నేనేమంటున్నానంటే పార్లమెంటే సుప్రీం. పార్లమెంటే ఒక సుప్రీం అని ఒక కథని పుకారిస్తున్నారు, కానీ అది సుప్రీం కాదు.
అన్నగారు ప్రశ్నలు ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అన్నా హజారే ఇంకా కేజ్రీవాల్ గారిని ప్రశ్నలు అడగాల్సింది ఉంది. ఆప్కి అదాలత్లోని తదుపరి రౌండ్ బ్రేక్ తర్వాత. కానీ ఒకటి గమనించండి, కాంగ్రెస్ వాళ్ళు రాత్రి రాసి ఇచ్చినా కూడా దానికోసం మేము తెల్లారిలో ఎదురు చూడాలి కదా. ఈ లోపు మీకు ఎందుకు అంత కంగారు? మీకు ఎందుకు కంగారు అని అడుగుతున్నారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథులు అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది లోక్పాల్ బిల్ గురించి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీద ఆరోపణ, ఈయన సామాజిక సమస్యలు ఇవాల్టి కాలానికి దూరంగా ఉన్నాయి. అన్నగారు, కపిల్ సిబిల్ గారి స్టేట్మెంట్ నేను చదివాను. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ లోక్పాల్ వచ్చినా కూడా ఏమవుతుంది అన్నారు. పిల్లలకి స్కూల్లో అడ్మిషన్లు దొరుకుతాయా? పేదవాళ్ళకి హాస్పిటల్లో చోటు దొరుకుతుందా? అలాగే తినడానికి 2 పూట్ల తిండి దొరుకుతుందా? ఒకవేళ కపిల్ సిబిల్ గలా తోచిందంటే డ్రాఫ్టింగ్ కమిటీకి ఎందుకొచ్చారు? టైంపాస్ కోసమా? అప్పుడే చెప్పుండొచ్చు కదా లోక్పాల్ వల్ల లాభం ఏమీ లేదని, నేను రాలేను అని. అనవసరంగా ఎందుకు 3 నెలలు డిస్కషన్ చేశారు? కానీ ఆయన చెప్పిన విషయం కరెక్టే కదా. నీళ్లు, కరెంటు, వీధులు ఇలాంటి చాలా సమస్యలున్నాయిగా. ఒకవేళ లోక్పాల్ వచ్చినా కూడా ఏం మారుతుంది? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక స్కూలు కుర్రాడు ఒక అప్లికేషన్ని తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తున్నాడు. దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఎస్ఎంఎస్లో అతనికి నెంబర్ వస్తుంది. అతను ఇంటి నుండే చూడొచ్చు ఆ పని ఎంతవరకు జరిగింది అని. అతను ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఇది లోక్పాల్లో జరుగుతుంది. ఈ టెక్నాలజీ వల్ల మార్పు ఏర్పడుతుంది సామాన్యుడికి. ఒక మామూలు మనిషి యొక్క అవసరాల గురించి మాట్లాడుతున్నాం, ఒక మామూలు వ్యక్తి కష్టాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వానికి దాని గురించి అవసరం లేదంట. ఒక మామూలు వ్యక్తి ఇంటి ముందు రోడ్డు వేసే వరకు నీళ్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కడెక్కడైతే అవినీతి ఉందో దాని గురించి కంప్లైంట్ లోక్పాల్ అంటే లోక్ ఐక్యూలో ఇవ్వచ్చు. దానికి ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన ఆఫీసర్స్ కి ఇంకా రాజకీయ నాయకుడికి పనిష్మెంట్ దక్కాలి. అలా పనిష్మెంట్ దక్కిందంటే కిందున్న ఆఫీసర్స్ కి భయం కలుగుతుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం వాళ్ళల్లో కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర లంచం అడిగితే, అంటే రేషన్ కార్డు కోసం, పాస్పోర్ట్ కోసం లేదా వేరే దేనికోనా మీరు వెళ్తే మీ దగ్గర లంచం అడుగుతారు. మీ దగ్గర సాక్షి ఉందా అని అడుగుతారు. సాక్షి లేకుండా ఎంక్వైరీ జరపలేరు. సాక్షి ఏముంటుంది, మన దగ్గర ఏమీ ఉండదు కదా. కాబట్టి ఈ డ్రాప్లో ఒక ప్రొఫెషన్ని తెచ్చాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సిటిజన్ చార్ట్ని బయట పెట్టాలి. అందులో ఏ ఆఫీసర్ ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయాలో రాసుంటుంది. ఒకవేళ చెప్పిన టైంలో ఆయన ఆ పనిని పూర్తి చేయకపోతే లోక్పాల్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ శాలరీ కూడా కట్ అవుతుంది. ఆయన తప్పు అందరికీ తెలుస్తుంది, మీరేం చెప్పక్కర్లేదు. లంచం కట్టలేదు, పని చేయలేదు అని ఆ కరప్షన్ని డైరెక్ట్గా తీసుకుంటారు. ఇదే మామూలు ప్రజల కోసం మార్పు. కానీ దీన్ని ప్రభుత్వం అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ లోక్పాల్ బిల్ మీరనుకున్నట్టే వచ్చి అలా ఒక కమిటీ వచ్చిందనుకోండి, ఈ దేశంలో ఉన్న అవినీతి మొత్తం అంతమైపోతుందా? మేము అలా చెప్పలేదు. మేము చెప్పేదాన్ని గవర్నమెంటు తర్వాత సివిల్ సొసైటీ ఆ 2 కలిసి ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి మంచి చట్టం తీసుకురావాలి. అదేవిధంగా లోక్పాల్ రావడం వల్ల 100% అవినీతి నశించిపోతుంది. అలా అని నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను. కానీ కనీసం 60 నుంచి 65% వరకు అవినీతి ఖచ్చితంగా అరికట్టవచ్చు. పేదవాళ్లకు ఇంతవరకు దక్కని నీతి వాళ్ళకు దక్కే అవకాశం ఉంది. కలిసి లోక్పాల్ బిల్ ని సృష్టించే మంత్రుల్ని మీరు ప్రెస్ మీట్ లో ద్రోహులని అన్నారట. కమిటీని ప్రారంభించినప్పుడు లోక్పాల్ యొక్క అభిప్రాయాల్ని అందరూ కూడా సేకరించారు. చట్టం ఏర్పరచడం గురించి అందరూ అడిగారు. చట్టం ఏర్పరచడానికి కావలసిన ఒక డిస్కషన్ని వాళ్ళు మొదలుపెట్టారు అనుకోండి. ఆ తరువాత వాళ్ళు మా సివిల్ సొసైటీ మెంబర్స్ మీదే నేరారోపణ చేశారు. ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ అబద్ధపు నేరాలు ఆరోపించారు. ఎందుకంటే సివిల్ సొసైటీ పారిపోవాలి అని ఫ్రస్ట్రేట్ అయిపోయి. ఆ తర్వాత హెగ్డే సార్, జస్టిస్ హెగ్డే హెగ్డే ఆయన మీద కూడా నేరారోపణ చేశారు. ఆయన కూడా ఫ్రస్ట్రేట్ చేయాలని ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. నా వల్ల కాదు, నేను వదిలేస్తాను అన్నారు. నేను వద్దు అని చెప్పాను కూడా. ఎందుకు వదిలేయాలి?
నేను చెప్పాను, ఇలాగే జరుగుతుంది అని చెప్పాను. ఏ చెట్టుకైతే ఫలాలు ఉంటాయో ఆ చెట్టు మీద రాళ్లు విసురుతారు. పళ్ళే లేని చెట్టుకి ఎవరు రాళ్లు విసురుతారు? అప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు హెగ్డే. ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా నా మీద నేరారోపణ చేయడం మొదలు పెట్టారు. ఈయన ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చాలా మంది ఆఫీసర్స్ ని పంపించారు, ఎంక్వైరీ చెయ్యమని. నా గ్రామానికి పంపించారు, అన్న ప్రాపర్టీ ఎక్కడ ఉందని. జీవితంలో అసలు ఆస్తే సంపాదించలేని వాడి దగ్గర మీకు ఏం వెతుకుతారు మీరు? నేను ఎందుకని అలా చెప్పానంటే వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది, అందుకనే వాళ్ళని మోసగాళ్ళు అని నేను చెప్పాను. ఇవాల్టి న్యూస్ పేపర్లో ఏం వచ్చిందంటే మీ ట్రస్ట్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. నేనందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు ఇదేమీ మొదటి ఇన్వెస్టిగేషన్ కాదు. నా పోరాటం వల్ల మహారాష్ట్రలో 2 ప్రభుత్వాలు పడిపోయాయి, 2 ప్రభుత్వాలు. ఇంకా ఏం జరిగిందంటే 6 మంత్రులు పోయారు, 6 మంత్రులు. అప్పుడు మళ్ళీ నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అప్పుడు బాల్ ఠాకరే ఉన్నారు. ఆయన అన్నారు, అన్న ప్రాపర్టీని చెక్ చేయండి అని అన్నారు. చెయ్యండి అన్నాను. అలాగే మీ ప్రాపర్టీ చెక్ చేయండి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత డబ్బు? ఒక విధంగా ఇన్వెస్టిగేషన్ ముగించారు. ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత ఏమీ దొరకలేదు. చివరికి చీఫ్ మినిస్టర్కి రాసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అన్న దగ్గర ఏమీ దొరకలేదు అని. ఇదేమీ మొదటిసారి కాదు, ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగింది కూడా. చేతిలో ఏవీ లేని వాడి దగ్గర మీకు ఏం దొరుకుతుంది? అన్నగారు చెప్పినట్టు ప్రభుత్వం లోక్పాల్ బిల్లు తీసుకురాకపోతే ఆగస్టు 14 నుండి నిరాహార దీక్ష చేస్తామంటారా? ప్రభుత్వం ఎలా నడుస్తుందో మేము చూస్తూనే ఉన్నాం. అదేంటంటే పోరాటం చేసిన వాళ్ళని ఎలా చూస్తున్నారో. సమాజానికి, దేశానికి మంచి జరుగుతుందంటే మనం దానికి సిద్ధంగా ఉండాలి కదా. భయపడ్డానికి ఏముంది? లేదు, ఈ విషయంలో నాకేమనిపిస్తుందంటే బాబా రామ్దేవ్కి రామ్లీలా మైదానంలో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఎటువంటి గొడవ లేకుండా అందరూ ప్రశాంతంగా పోరాటం చేశారు. ఆ సంఘటన తర్వాత ప్రభుత్వానికి ఒక ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది, అవసరమైంది ఏంటంటే యువకులు ముందుకు రావాలి. వాళ్ళు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు చెయ్యకుండా, అంటే ధైర్యంగా ముందుకొచ్చి ఇంకా లాఠీ దెబ్బలకి సిద్ధపడి రక్తం చిందినా కూడా మళ్ళీ తిరిగి చెయ్యి ఎత్తకూడదు. ఒకవేళ బాబా రామ్దేవ్ పోరాటాన్ని ఆపనని రాసి గనక ఇచ్చాడు అంటే గవర్నమెంట్ అలా చేస్తుండదు. దానికి గవర్నమెంటే బాధ్యత కాదు, బాబా రామ్దేవ్ కూడా బాధ్యత తీసుకోవాలి. లేదు, ఆ విషయంలోకి మేము రావాలనుకోవట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. మీ పక్కనున్న వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేను మామూలు హౌస్ వైఫ్ నే. నేను రాజకీయంలోనూ దేంట్లోనూ లేను. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏ కాంగ్రెస్ నాయకులు రాసిచ్చినా కూడా మీరు దాన్ని తెల్లార్లు ఎదురు చూడాలి కదా. అదే కదా న్యాయం. ఈలోపు మీకెందుకు అంత కంగారు? రాత్రి 6వ తేదీన రాసి ఇచ్చారు. రాత్రి 12 గంటలకి లాఠీ చార్జ్ చేయమని ఎవరు చెప్పారు? నాకు అదే అర్థం కాలేదు. నిద్రపోతున్న ప్రజలపై ఎందుకు దాడి చేయాలి? బ్రిటిష్ కాలంలో చూశాను. నాకు 70 ఏళ్ల వయసు అయింది. నేను స్వాతంత్ర పోరాటం చూశాను. ఆ పోరాటంలో నేను ఉన్నాను, మా నాన్న కూడా ఉన్నారు, నా కుటుంబంలో అందరూ ఉన్నారు. నిద్రపోతున్న వాళ్లపైన లాఠీ చార్జ్ బ్రిటిష్ వాళ్లు చేయలేదు. ఈ 62 సంవత్సరాలుగా వచ్చిన కాంగ్రెస్ ఏం సాధించింది? అది సరే, నేను కూడా ఆ సమయంలో స్టేట్మెంట్ ఇచ్చాను. రాత్రుళ్ళు నిద్రపోయే వాళ్ల మీద, నిద్రపోతున్న ఆడవాళ్లు, చిన్నపిల్లలు వాళ్ల మీద లాఠీచార్జ్ చెయ్యడం ప్రజాస్వామ్యం పీక నొక్కే పని. అది ప్రజాస్వామ్యాన్ని పీక నొక్కినట్టుగా ఉంది. ఏమన్నారంటే, నా మీద కనుక అలా జరిగి ఉంటే కొట్టుకోండి మీ ఇష్టం అనేవాణ్ణి. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కొట్టుకోండి అనేవాణ్ణి. దెబ్బలు తింటూనే ఉండేవాణ్ణి. ఇంకేం చేయగలం? దేశం మంచి కోసమే కదా చేస్తున్నాం. అన్నాగారు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. దీని తర్వాత కూడా ఇంకొక ఆరోపణ ఉంది. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారి మీద. ఇవాళ మనం లోక్పాల్ గురించి మాట్లాడాం. బ్రేక్ తర్వాత ఆఖరి ఆరోపణ. ఆ యువతలకి లోక్పాల్ అర్థం కాదు, ప్రజాస్వామ్యం అర్థం కాదు. వాళ్ళకొక స్లోగన్ మాత్రమే తెలుసు, ठंडा ठंडा कूल कूल अन्ना हजारे वंडरफुल. వెల్కమ్ బ్యాక్.
ఇవాల్టి మన అతిథులు అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీదున్న ఆరోపణ. ఈయన మిగతా వాళ్ళ మాట విని ప్రవర్తిస్తున్నారు. అన్నాగారు కొంతమంది ఏమన్నారంటే, మీరు మాత్రమే ఉపవాసం ఉండరు, ఎవరో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెట్టారంటున్నారు. ఇది పూర్తిగా తప్పు. నా ఈ జుట్టు ఎండ వల్ల తెల్లబడలేదు, అనుభవం వల్ల తెల్లబడింది. ఇదంతా నాకు కొత్త పోరాటమేమీ కాదు. ఈ విధంగా నా జీవితంలో నేను 10-15 నిరాహారదీక్షలు చేశాను. సమాజ క్షేమం కోసం నేను దగ్గర 13 రోజుల పాటు నిరాహారదీక్ష అంటే చేశాను. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ పోరాటాన్ని ఆర్ఎస్ఎస్ఏ రిమోట్ గా జరుపుతోంది అంటున్నారు. ఇది చాలా ఎగతాళి చేసే విషయం. నేను నా జీవితంలో ఏ పార్టీకి కూడా ఎవ్వరికీ కూడా దగ్గరగా ఉండలేదు. వాళ్ళు చెప్పే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ కూడా ముఖ్యమేమీ కాదు. ఇది ఒక నేరారోపణ. అందుకనే నేను సోనియాజీకి లెటర్ రాశాను. ఇంత పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ల మీద మనం ఎంత మర్యాదను పెట్టుకుంటాం. అంత పెద్ద పదవిలో ఉన్నవాళ్ళు అబద్ధం చెబుతున్నారంటే ఈ సమాజం భవిష్యత్ ఏమవుతుంది? అబద్ధం చెబుతున్నారు. అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు అబద్ధం చెప్పడం మొదలు పెడితే ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది? అందుకనే నేను లెటర్ రాశాను. అలాంటి వాళ్ళని ఏం చేయగలం? ఏమీ చెయ్యలేము. అందుకనే నేను చాలామంది దగ్గర ఈ విషయం చెప్పాను. ఈ అబద్ధాయ కోర్లకి మెదడులో ఏదో బాధింపు ఉంది, వాళ్ళను మెంటల్ హాస్పిటల్లో చేర్చండి అని చెప్పా. అదే మెంటల్ హాస్పిటల్లో. అది తప్ప ఇంకేం చెయ్యగలం? అన్నాగారు, మీరు సోనియా గాంధీ గారి పేరు చెప్పారు, ఆవిడకి లెటర్ రాశారు. ఇంతకు ముందు కూడా ఆవిడకి లెటర్ రాశారు. ఆవిడ మీ మూవ్మెంట్కి ఇంకా లోక్పాల్కి సపోర్టే కదా చేశారు. సోనియా గాంధీ గారు చెప్పారు కాబట్టే ఈ కమిటీ అనేది ఒకటి వచ్చిందని మేము విన్నాం. అది ఒక్కటే నాకు ఒక పెద్ద నమ్మకం ఉండేది. సోనియా గాంధీ గారు ఇంకా మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మేము లోక్పాల్ బిల్లు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. అంతా హఠాత్తుగా మారిపోయింది. అలా ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మరి అలా ఏం మాయ జరిగిందో నాకేమీ అర్థం కాలేదు. మంచి లోక్పాల్ తీసుకొస్తామని ఇద్దరు కూడా మాటిచ్చారు. మంచి చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది, ఎందుకో తెలీదు. సోనియా గాంధీ గారి నేషనల్ అడ్వైజరీ కమిటీలో ఉన్న ఒక మెంబర్ ఇక్కడ ఉన్నారు. నేను ఆయన ఆర్టికల్ చదివాను. నేను జంతర్ మంతర్లో అన్నాగారి దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చోలేదని రాశారు. దానికి కారణం చెప్పారు. అందులో ఒక కారణం ఏంటంటే, మేడ వెనకాల భారతమాత ఫోటో పెట్టారు, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినట్టుందని చెప్పారు. ఇలా చూడండి, మనం ఏ కళ్ళజోడైతే వేసుకున్నామో ఆ అద్దం మేరే మనకు అంతా తెలుస్తుంది. ఆ కళ్ళజోడు ఏ కలర్లో ఉందో ఖచ్చితంగా ఆ కలర్లోనే తెలుస్తుంది కదా. కళ్ళజోడు కలర్ని బట్టే అంతా ఉంటుంది. ఇంకో కారణం ఆయన ఏమన్నారంటే, ఆర్ఎస్ఎస్ లో ఉన్న రామ్ మాధవ్ గారు వచ్చారు, అలాగే ఆర్ఎస్ఎస్ నాయకుడు బయాషి జోషి మీకు లెటర్ కూడా రాశారు. అందుకనే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి జంతర్ మంతర్కి రాలేదని చెప్పారు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా నాకేమీ ఒరిగింది లేదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా నా సపోర్టు ఎప్పుడూ ఉండదు. అందువల్లే ఈ స్టేజ్ మీద ఎటువంటి రాజకీయ పార్టీ కూడా ఉండదు. కానీ ఒక్కరు మాత్రం వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా కిందే కూర్చున్నారు. కాకపోతే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, మేం పోరాటం చేసేటప్పుడు ఆ పోరాటంలో ఆ సమయంలో ప్రభుత్వ పార్టీ వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చోవచ్చు కదా. వాళ్ళు మాతో ఫోటోలు తీయించుకుని దాన్ని పాలిటిక్స్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. అందువల్ల నేను ఏ పార్టీని రానివ్వను, పోరాటంలో కలవనివ్వను. మీకు అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఏ పార్టీని కూడా లోపలికి రానివ్వనని అంటున్నారు, కానీ మీ పోరాటం అంతా ఒక యాంటీ కాంగ్రెస్ లాగా మీకు అనిపించట్లేదా? మీ టార్గెట్ అంతా కాంగ్రెస్ అని అనిపించట్లేదా? రాకూడదు అంటే నా పక్కన కూర్చోకూడదన్నాను. నా ముందుకు వెళ్ళి కూర్చో. దేశం కోసం పోరాడాలంటే ముందుకు వెళ్ళి కూర్చో, నా పక్కకు వచ్చి కూర్చోకూడదు. అయినా ఈ దేశ క్షేమం కోసం అందరినీ ఒక్క తాటి మీద నడిపించాలన్న కోరిక. కానీ
కొన్ని సమయాల్లో రాజకీయ నాయకులు నన్ను చాలా తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. ఆ కారణం వల్లే నేను ఎవరిని నా పక్కన కూర్చోనివ్వడం లేదు. నా ముందు కూర్చోమని చెబుతున్నాను. మీరు చూశారు, ఉమాభారతి గారు వచ్చారు. ఆవిడ్ని కూడా మా మనుషులు బయటికి వెళ్ళిపోమని చెప్పారు. అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. అది తప్పు, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజల మధ్యలో కూర్చోడానికి ఎవరిని అభ్యంతరం చెప్పకూడదు. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే ఏం పర్వాలేదు. జనం మధ్యలో చక్కగా కూర్చోవచ్చు, కానీ స్టేజ్ మీద మాత్రం కూర్చోకూడదు. ఇదే నా రూల్. ఎందుకంటే అందరూ మన దేశం వాళ్లే కదా, ఎవరు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, అందరూ మన దేశం వాళ్లే కదా. ఒకే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఆదరించాలని అనుకుంటే దూరంగా ఉండే ఆదరణ ఇవ్వచ్చు కదా, ఇందులో ఏముంది, పర్వాలేదు. నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్తున్నారు లోక్పాల్ బిల్ సరిగ్గా రాలేదంటే, ప్రభుత్వం చెప్పినట్టు ఏ లాభం లేకుండా మీరు పోరాటం చేస్తున్నారంటే, చెప్పాలంటే నాకు ఈ విషయంలో కాస్త నాలెడ్జ్ ఉంది. నాకు తెలిసినంత వరకు 10 నుంచి 15 మంది ప్రజలే సూటిగా ఉన్నారు. చాలా మందికి పోరాటంలో పాల్గొనాలని ఆశ ఉంది, కానీ పూర్తిగా వాళ్ళు ప్రయత్నించలేదు. కొంతమంది లైఫ్ స్టైల్లో వాళ్ళు అడాప్ట్ చేయలేదు. అలాంటి వారిని మీరు ఎలా దారిలోకి తీసుకొస్తారు? దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ పోరాటంలో పాల్గొనాలంటే మీరేం చేస్తారు? ఇంట్లో అమ్మ, భార్య, పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు రోడ్డు మీదకు ఎలా రాగలరు చెప్పండి? నాకు తెలిసినంత వరకు మేము పూర్తి సమయాన్ని కేటాయించినట్టుగా వాళ్ళు పూర్తి సమయాన్ని కేటాయించి పోరాటం సాగించలేరు. కానీ ఒక్క విషయం మాత్రం చేయొచ్చు. కానీ పోరాటం జరిగే సమయంలో కనీసం రోడ్డు మీద నిలబడి ఆదరణ ఇవ్వచ్చు కదా, అందులో కష్టం ఏముంది? అలా చేస్తేనే అది చాలా గొప్ప విషయం అవుతుంది. అదీ కాకుండా ఇంకో విషయం ఏమిటంటే, 60 ఏళ్లు వచ్చాయి, 65 ఏళ్లు వచ్చాయి, 70 ఏళ్లు వచ్చాయి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా సెటిల్ అయిపోయారు. అటువంటి వాళ్ళు జైలుకు వెళ్ళడంలో తప్పేమీ లేదు, అందులో తప్పేమీ లేదు. ఉదయం లేవగానే మార్నింగ్ టిఫిన్, 2 పూట్ల భోజనం అక్కడ దొరుకుతోంది కదా. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉండడమే. నిజమే, ఇదే మా నిర్ణయం. సరే, ఇది ఇలా ఉండనివ్వండి. ఇలాగే మేము ఆదరణ ఇవ్వగలం. కానీ అన్నగారు, కొంతమంది ఏమన్నారంటే, మీ మూవ్మెంట్లో కొంతమంది యువతలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఓటు వేయడానికి కూడా పనికిరారని చెప్తున్నారు. దీని తర్వాత యువకులందరూ తయారుగా ఉండాలి. 10 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ 10 మంది క్యాండిడేట్స్ ఉన్నారంటే ఓటు వేసేవాళ్ళు అంటున్నారు, ఈ 10 మందిలో ఒక్కళ్ళు కూడా వీళ్ళంటే మాకు నచ్చలేదు, వీళ్ళందరూ కరప్టెడ్ గా ఉన్నారు, వీళ్లలో నేను ఎవరికి ఓటు వేయాలని వీళ్ళు గవర్నమెంట్ ని అడుగుతున్నారు. 10 మంది క్యాండిడేట్స్ తర్వాత నోటాకి ఓటు వేయండి. 11వ ఓటు నోటాకి, 11వ ఓటు నోటాకి. అప్పుడు ఓటర్లు అంటారు, ఆ 10 మంది కూడా మాకు నచ్చలేదు, మాకు నచ్చని వాళ్ళకే ఓటు వేస్తున్నామని. ఆ 10 మందిలో ఎవరికి ఓట్లు ఎక్కువగా వచ్చాయో అప్పుడు ఎలక్షన్ రద్దయిపోతుంది. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఇంకా ఎంతమందికి డబ్బులు ఇస్తారో ఇవ్వండి డబ్బుని. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక ఎలక్షన్ అంటే 10 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. అప్పుడు మెదడు సరిగ్గా పనిచేస్తుంది. అలాగే మనం చెయ్యాలి. కానీ నేను ఎక్కువగా విన్నాను, జంతర్ మంతర్లో ఇంకా రాజ్ ఘాట్లో మీ పోరాటాలన్నిటికీ మీకు తోడుగా వచ్చిన యువతలకి లోక్పాలు తెలీదు, అలాగే ప్రజాస్వామ్యం కూడా తెలియదని అంటున్నారు. వాళ్ళకి ఒకే ఒక స్లోగన్ మాత్రం తెలుసు, ठंडा ठंडा कूल कूल अन्ना हजारे वंडरफुल. ఇప్పుడు జరిగే పోరాటంలో యువకులందరూ వచ్చారు. వాళ్ళందరూ మీరు చెప్పినట్టు కాదు, నేను వాళ్ళని చూశాను. 400-500 నగరాల నుంచి యువకులు చాలామంది వచ్చారు. వాళ్ల చేతుల్లో ఉన్న జాతీయ జెండా నాకు చాలా ముఖ్యంగా కనిపించింది. కనీసం ఈ పోరాటం వల్లైనా వాళ్లలో దేశభక్తి నాకు కనపడుతూ ఉంది. గళమెత్తి అరిచారు. వాళ్ళందరూ గొంతెత్తి చెప్పారు, ఇంకిలాబ్ జిందాబాద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. స్వతంత్రం వచ్చిన 62 సంవత్సరాల్లో ఈ యువకుల్లో ఉన్న దేశభక్తిని చూసి నిజంగానే నాకు ఎంతో సంతోషం కలిగింది. యువకులు మాత్రమే ఈ దేశాన్ని సరిచేయగలరు. అన్నగారు, ప్రజల మనసులో ఉన్న అన్ని రకాల ప్రశ్నలకి అలాగే అనుమానాలన్నిటికీ మేము మిమ్మల్ని అడిగాం, అలాగే సందేశ్ కూడా అడగడానికి ప్రయత్నించాం. ఇప్పుడు చిన్న ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఆప్కి అదాలత్లో ఇవాళ జడ్జ్ ఓం తాన్వి గారి తీర్పేంటో మనం అందరం విందాం.
వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం అన్నా హజారే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారిని ప్రశ్నలు అడిగాం. ఆ తర్వాత లోక్పాల్ బిల్లోని ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అన్నా హజారే గారి ఈ పోరాటం వెనక ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రజలు అందరూ కూడా ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ జన్సక్తా ఎడిటర్ అయిన ఓం తాన్వి గారి తీర్పేంటో విందాం. అన్నా హజారే ఇంకా తన తరపు వాళ్ళందరూ అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా తెలివిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు ప్రజల మనసుల్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం దొరికింది. ప్రభుత్వం యొక్క ఇప్పుడున్న ఇబ్బందులు ఇది ముందుగానే వస్తాయని ప్రజలు అనుకున్నారు. ఏ ప్రభుత్వం అంత త్వరగా లొంగిపోదు. అదేదంటే ఈ జాయింట్ కమిటీ ఒక సరైన నిర్ణయానికి వస్తుందన్న సందేహం ఇంకా ప్రజల్లో ఉంది. కానీ అన్నా హజారేకి ప్రజలు ఇస్తున్న ఆదరణ అది ఇంకా గట్టిగా ప్రజల తరపున చెప్పాల్సి ఉంది. లోక్పాల్ ప్రారంభం గురించి, దానిలో ఉన్న సమస్యల గురించి ప్రజలందరికీ కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. అందుకని తర్వాత అయినా సరే ఈ కమిటీ ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఆయన మొదలుపెట్టిన ఆలోచన విధానం ఏమాత్రం సందేహంగా ఉండదని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ న్యాయస్థానం ఆయన మీద మోపబడ్డ నిందలన్నింటినీ కొట్టివేసి విడుదల చేస్తోంది. అన్నాగారు మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నా వేడుకోలు ఏమిటంటే, యువకుల దగ్గర మనం రెండో స్వతంత్ర పోరాటం జరుపుతున్నాం. ఇందులో జయించాలంటే 5 విషయాలు మనసులో పెట్టుకోవాలి. ముందుగా మన నడవడిక శుభ్రంగా ఉండాలి. ఆలోచన శుద్ధిగా ఉండాలి. జీవితంలో మచ్చలు ఉండకూడదు. కళంకిత జీవితం ఉండకూడదు. జీవితంలో కొంచెమైనా త్యాగగుణం ఉండాలి. అవమానాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అవమానం, ఇన్సల్ట్, మీ దగ్గర ఎంత శక్తి ఉందో ఇన్సల్ట్, అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ దేశానికి మంచి చెయ్యగలుగుతారు. ఇదే మన చరిత్ర. ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. నమస్తే.